నమస్కారం. జీవీఎం రాజు గారు. నమస్కారం అండి. నా పేరు రఘునందన్ అండి. రఘునందన్ గారు బాగా సుపరిచితులు మీరు. సార్ నేను సింగర్ని, ఆర్టిస్ట్ కొడుకును. మీరు కూడా ఇంటర్నేషనల్ ఫేమస్ ఆర్టిస్ట్ అండ్ ఒరేటర్, లెక్చర్, చాలా ఇంటర్నేషనల్ ఫిగర్ మీరు. మా తెలంగాణ కళారత్నాలు అని ఒక యూట్యూబ్ ఛానల్, ఒక 1000 మంది కళాకారులను పరిచయం చేయాలని నా టార్గెట్. సో ఆల్రెడీ ఐ హ్యావ్ కంప్లీటెడ్ 250 ఆర్టిస్ట్. సో యు ఆర్ 251. ఐ కంగ్రాచులేట్ యూ. అండ్ మీరు నాకు టైం కేటాయించి మీ కళా ప్రయాణం గురించి మా ప్రేక్షకులకు చెప్పండి మాస్టర్. సంతోషం. కళా ప్రయాణం అనేటువంటిది కొందరికి అనుకోని జరిగితే, కొందరికి అనుకోకుండా జరుగుతుంది. దానికి కారణం ఏమిటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇన్నీట్ ఎబిలిటీ ఉంటుంది. ఒక్కోసారి అది మనం ప్రదర్శిస్తున్నా అది కళని తెలియక కేవలం ఒక హాస్యానికో లేకపోతే ఏదో సరదా కోసం చేస్తున్నదాన్ని ఎవరో మంచి మిత్రులు, కావాల్సిన వాళ్ళు దాన్ని పట్టి, అరే ఇది నువ్వు ప్రత్యేకంగా చేస్తే బాగుంటుందేమో, లేకపోతే ఇది మిమిక్రీలో భాగం నీకు తెలుసా, ఇలా చేస్తే బాగుంటుందేమో అని అప్పుడప్పుడు అంటుంటారు. అలాగ అనుకోకుండా ఒక మిమిక్రీ కళాకారుడు జాషువా గారని, ఆయన రాలేకపోవడం వలన అనుకోకుండా నేను నాగార్జున సాగర్లో మా ఫ్రెండ్ వాళ్ళ అక్కయ్య పెళ్ళికి వెళ్ళినప్పుడు నన్ను లాగారు. నువ్వు చేస్తుంటావు కదా, చెయ్యి అని. ఆ తర్వాత క్రమంలో జాషువా గారికి ఎన్నోసార్లు చెప్పి వారిని కూడా పోయిన సంవత్సరం మేము సత్కరించాము. ఐమా, అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ మిమిక్రీ ఆర్టిస్ట్ తరఫున వారిని కూడా నేను సన్మానించి నా రుణం తీర్చేసుకున్నాను. పెద్దవారు, మంచివారు ఆయన. అదండి. ఓకే, మీరు మీ స్పెషలిజం అండ్ ప్రొఫెషనలిజం గురించి చెప్పండి మా ప్రేక్షకులకి. నాకు వృత్తిరీత్యా నేను ఒక గవర్నమెంట్లో వర్క్ చేసిన, వృత్తిరీత్యా ఆ తర్వాత విఆర్ఎస్ తీసుకున్న తర్వాత ఒక వ్యక్తిత్వ వికాస శిక్షణ, వ్యక్తిత్వ వికాస నిపుణత వేరు, శిక్షణ వేరు. నిపుణత అంటే వాళ్ళ నిపుణతతోటి వాళ్ళు కేవలం గెస్ట్ లెక్చర్స్ ఇస్తారు. ఇది గెస్ట్ లెక్చరర్స్ కాదు, శిక్షణ శిబిరాలు కండక్ట్ చేయడం, వాటిల్లో పూర్తిగా ఉండడం. నేను 1991లో నేను జూనియర్ చేంబర్ ఇంటర్నేషనల్ ద్వారా నేను ఒక నేషనల్ ట్రైనర్ని. సార్ ఆ తర్వాత జూనియర్ చేంబర్ ఇంటర్నేషనల్ ఫ్లోరిడా జేసీఐ యూనివర్సిటీ ద్వారా నేను ఒక ప్రైమ్ గ్రాడ్యుయేట్ని, అంటే అడల్ట్ లెర్నింగ్ ప్రిన్సిపల్స్లో ప్రత్యేకత సంపాదించుకోవడం. ఆ విధంగా నా ప్రయాణాన్ని కొనసాగిస్తూ అక్కడ ఉన్నటువంటి ఒక మంచి ఎక్స్పీరియన్స్ తోటి నా మీద నాకు కాన్ఫిడెన్స్ వచ్చి 2003లో నా ప్రభుత్వ శాఖలో ఉన్న నేను అక్కడ కూడా నేను ట్రైనింగ్లో ఉన్నాను. అక్కడ కూడా ముందు డెవలప్మెంట్ ఆఫీసర్గా ఉన్నాను. అది రిజైన్ చేసి నేను అనుకున్నాను అక్కడికంటే మనకి బాగా ఉంటుంది, బయట ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయని రావడం జరిగింది. ఆ తర్వాత ఒక ట్రైనింగ్ మేనేజర్గా, ఏరియా ట్రైనింగ్ మేనేజర్, రీజనల్ హెడ్గా, సో ఇవన్నీ చేసి ఆ తర్వాత మళ్ళీ వేరే ఒక సంస్థలో వైస్ ప్రెసిడెంట్ ట్రైనింగ్గా ఇవన్నీ చేసుకుంటూ వెళుతూ ఉన్నాను. కేవలం నా యొక్క ప్యాషన్ ఏమిటంటే అందరినీ సుశిక్షితులు చేయడం. అది అంటే ముఖ్యంగా నేను ఎంచుకున్న రంగంలో అడల్ట్ లెర్నింగ్ ప్రిన్సిపల్స్ కాబట్టి ఎంప్లాయీ ట్రైనింగ్స్ ఎక్కువగా ఉండేవి. చాలా అరుదుగా అప్పుడప్పుడు కాలేజెస్కి వెళ్ళినా అది కేవలం ఒక గెస్ట్ లెక్చర్ మాత్రమే, అంటే ఒక ప్రసంగానికి మాత్రమే అది ఒక లిమిటేషన్స్ ఉండేవి. అంటే 1 గంట 2 గంటల సేపు, అంతకంటే ఇంకెక్కువ లేదు. కాబట్టి అక్కడ శిక్షణ లేదు, కేవలం ప్రసంగం. సార్ అదండి. సార్ ఇంకా మీరు ఎంతమందికి, అంటే ఇప్పుడు ఉండే సొసైటీలో మీరు, అంటే మీకుండే సర్కిల్లో మీరు ఓవరాల్గా ఎక్కడెక్కడ ఏ దేశాలు వెళ్ళారు, మన ఇండియాలో ఎక్కడెక్కడ ఏ యూనివర్సిటీస్లో అందాజుగా మీరు ఈ ప్రోగ్రామ్స్ కానీ ట్రైనింగ్ కానీ ఇచ్చారు క్లుప్తంగా? చాలా వైవిధ్యంగా ఉంటుంది. ఏంటంటే కళాకారుడుగా కొన్ని దేశాల ద్వారా ఆహ్వానించబడ్డాం. అమెరికా, కెనడా, ఆ తర్వాత ఆస్ట్రేలియా, దుబాయ్, అబుదాబి. అలాగా కళాకారుడుగా కాకుండా కేవలం నేను నా శ్రీమతి కలిపి విహారయాత్రకి యూరోప్ అంతా తిరిగి వచ్చాం. అలాగే అంటే
స్విట్జర్లాండ్, జర్మనీ, మీ నేపథ్యం ఎక్కడి? ఇవన్నీ కూడా. మీ ఊరు? నేను 1964లో విజయనగరంలో పుట్టి 1964లో కళలకు కాణాచి కదా? మా నాన్నగారు ఇక్కడ 62 నుంచి ఇక్కడ హైదరాబాద్లో ఉన్నారు. సో మేము హైదరాబాద్ వచ్చేసాం. అంటే అక్కడ పుట్టి ఇక్కడ పెరిగాం. అదే అయినా విజయనగరం మొత్తం కూడా కళలకు కాణాచి. అది కాణాచి కానీ ఆ కాణాచిని నేను చూడలేదు. కాకపోతే అక్కడ ప్రదర్శనలు మాత్రమే ఇచ్చాను. ఇచ్చాది. ఎందుకంటే ఎందుకు ద్వారం వెంకటస్వామి నాయుడు అంత పెద్ద పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారు. అయితే అక్కడ అదే కాలేజీలో కూడాను కార్యక్రమాలు చేశాను. చేశారు. అయితే ఏమిటంటే నేపథ్యం అంతా కూడా హైదరాబాదు, వరక్పేట, తర్వాత వరంగల్. వరంగల్ అంటే నేను నవాబ్పేట్, జనగాంలో చదువుకున్నాను. సో బహుశా అక్కడ చదవడం వల్ల ఆ వరంగల్ నీళ్ళు తాగడం వల్ల మా గురువుగారు పూజ్యులు నేరెళ్ళ వేణుమాధవ్ గారు ఆయన ఆశీస్సులు లభించాయని వారికి జోహార్. ఇప్పటి వరకు ఎన్ని ప్రోగ్రాంలు ఇచ్చి ఉంటారు మీరు? నిజంగా అయితే లెక్క పెట్టలేదండి. అంటే లెక్క పెట్టలేదు. 1000 నాకు తెలిసి అంటే 5000 ఒక 1000 ప్రోగ్రాంలో 10 సంవత్సరాల్లోనే ఇచ్చి ఉంటాం. నా ఎర్లీ డేస్ లో ఒక 5000కు 5 నుంచి 6000 మధ్యలో. ఎందుకంటే 40 సంవత్సరాల ప్రయాణం. సరే, ఇంకా మీకు 40 సంవత్సరాల్లో దాదాపుగా ఒక 35 సంవత్సరాలు యాక్టివ్గానే ఉన్నాం. గత 5-6 సంవత్సరాలుగా యాక్టివ్గా లేము. అంటే దానికి కారణం అంటే ఏం లేదు. ఒక 10 సంవత్సరాలుగా అయితే కంప్లీట్గా ఎవరైనా ప్రదర్శనలకు పిలిస్తే ఏదో దుబాయ్, అబుదాబి వెళ్ళడం, ఇక్కడ హైదరాబాద్లో ఏదైనా అవసరం వచ్చినప్పుడు లేకపోతే వర్క్షాప్స్ చేసినప్పుడు ప్రదర్శించాలి కాబట్టి ప్రదర్శిస్తాం. అదే వ్యాపార వెరీ లెజెండరీ పర్సన్ యువర్. మీరు చాలా మా ఇప్పుడు ఉండే వయసు అదే యూత్కి ఏం చెప్తారు? చాలా మంచి ప్రశ్న అండి. ముందు భాష నేర్చుకోండి. ఇప్పుడు వస్తున్నటువంటి ఈ రేడియోల్లో వచ్చే జాకీలు ఇవన్నీ చూశారు కదా. గబగబా మాట్లాడడం ముఖ్యం కాదు. గబగబా ఎవరైనా మాట్లాడతారు, చాలామంది మాట్లాడతారు. కానీ భాష చాలా ముఖ్యం. మన తెలుగుతో పాటు చక్కగా ఇంగ్లీష్ని, ఆ తర్వాత హిందీని బాగా నేర్చుకోండి. దానివల్ల ఏమవుతుందంటే ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు, లేదా దేశంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు. మా పూజ్య గురుదేవులు కూడా అదే అన్నారు. ఫస్ట్ థింగ్ ఏదో ఒక 10-20 దేశాలకు వెళ్ళాం కదా అని, లేకపోతే 4 టీవీల్లో వచ్చామని, లేదా రేడియోలో ఉన్నామని చెప్పేసి గర్వం నెత్తికెక్కించుకోకుండా, రోడ్డు మీద వెళుతున్నప్పుడు పాదచారి, గుడిలోకి వెళితే మీరు భక్తులు, స్టేజ్ మీదకి వెళ్తే మీరు ఆర్టిస్టు, బయటకు వస్తే బయటకు వచ్చేయాలి మామూలు వ్యక్తులు. డిసిప్లిన్ అనేటువంటిది బేసిక్ ఫండమెంటల్ అండి. ఫ్రెండ్ పిలిచినా, లేకపోతే భార్యకు చెప్పినా, లేకపోతే ఇంకెవరికైనా మిత్రుడు చెప్పినా 2 గంటలకు వస్తానంటే 2 గంటలకు అక్కడ ఉండాలి. ఆయన వస్తాడా రాడా మనకు సంబంధం లేదు. ఇప్పుడు ఫ్లైట్కి వెళ్ళినప్పుడు, ట్రైన్కి వెళ్ళినప్పుడు అయితే వెళ్తాం కదా, అది లేట్గా వస్తే మనం ఏం చేస్తాం? సో వెళ్ళాలి. సో అది చాలా ముఖ్యమండి. ఒకటేమిటంటే మొట్టమొదట వచ్చేటువంటి ప్రాబ్లం అంతా ఏమిటంటే ఈ యూట్యూబ్లో చేసిన తర్వాత ఎవరికి వాళ్ళు చాలా పెద్దోళ్ళం అయిపోయామనేటువంటి భావనలో ఉండడం అనేటువంటిది అది వాళ్ళ అపరిపక్వతకు సంబంధించినటువంటి విషయం అని అందరికీ తెలుసు. ఒక కార్యక్రమం చేసినప్పుడు నేను ఏది సరిగ్గా చేస్తున్నానో, ఏది సరిగ్గా చేయడం లేదో తనకు తాను ముందు విశ్లేషించుకుంటే అన్నీ హ్యాపీగా ఉంటాయి. నాకంటే గొప్పగా చేసేవాళ్ళు చాలామంది వచ్చారు ఈ మధ్యన యంగ్స్టర్స్. అయితే వాళ్ళని వేరే భాషలో చేయమంటే టప్పని కూలిపోతారు. ఒక 5 నిమిషాలు నీ కళ గురించి చెప్పమంటే చెప్పలేరు. పోనీ కనీసం నీ ప్రదర్శన ఏ విధంగా ప్రభావితంతో చెప్పమంటే చెప్పలేకపోతున్నారు. కళ అనేటువంటిది కేవలం రంజింపజేయడానికే కాదు, అప్పుడప్పుడు సామాజిక స్పృహను కూడా నీకున్న అనుభవాన్ని బట్టి, లేకపోతే ఆ కళకున్న స్వరూపాన్ని బట్టి మనం దాన్ని అన్వయించుకుంటే బాగుంటుంది. ఇప్పుడు కూచిపూడి నృత్యం చేసేసి అది సామాజిక స్పృహ లేదు అంటే ఎట్లాగా? దాంట్లో కూడా చాండాలిక నాటకాన్ని శోభానాయుడు గారు చేశారు. అలాగే పండిట్ జసరాజు గారు, లేకపోతే గోపీకృష్ణ గారు, లేకపోతే ద్వారం వెంకటస్వామి గారు, వాళ్ళందరూ ఏం చేశారంటే సమాజానికి వాళ్ళ కళ ద్వారా ఆనందాన్ని ఇచ్చారు. దానివల్ల మానసిక అంతకంటే ఇంకేం కావాలి? అంటే మ్యూజిక్ క్యాన్ క్యూర్ హెల్త్ అంటారు కదా. ప్రపంచంలో అన్నిటికంటే ఒకటే ఒక లాంగ్వేజ్ ఉందండి. ఆ లాంగ్వేజ్ పేరే మ్యూజిక్. యూనివర్సల్ లాంగ్వేజ్. సో శిష్యురు వేత్తి పశువులు వేత్తి వేత్తిగాన రసంపడిని వాళ్ళు ఒక రకంగా చెప్తే ఇంకోళ్ళు ఇంకొక రకంగా చెప్పారు. కాకపోతే చతుషష్ఠి కళల్లో ఇదొక కళ అయినా మిమిక్రీ ముఖ్యంగా ఏమిటంటే
ఈ లలిత కళలు ఉన్నాయి చూసారా, అందరికీ రావు. లలిత కళలు లలిత అందరికీ కళలే. రావు. అంతే. ఆ లలిత కళని మించింది ఇంకోటి లేదు. మీ ఎందుకంటే ప్రజ్ఞా అందుకోసం- పాఠవాలు మీ మాట తీరులోనే, మీ వేషభూషలోనే తెలిసిపోయింది. మా ప్రేక్షకులకు మీరు ఏం మెసేజ్ ఇస్తారు చెప్పండి. ఎక్కువ సాధన చేయండి, బాగా సాధన చేయండి, మరింత సాధన చేయండి, ఆరోగ్యమైన పోటీని అలవర్చుకోండి. ఇక ఎప్పుడు ఎవరితోటి పోటీ పడకండి, మీతోటే మీరు పోటీ పడండి. శుభం భూయాత్. మీ టెలిఫోన్ నెంబర్ ఇస్తారా? 9652227207. మళ్ళీ ఒకసారి. నాకు ఒక్కసారి చెప్పడం అలవాటు, ఎందుకంటే ప్రేక్షకులు కూడా అలాగే అర్థం చేసుకోవాలని. నా ఈమెయిల్ థ్యాంక్ ఐడి యూ వెరీ మచ్. నా ఈమెయిల్ ఐడి indianvoiceCommander@gmail.com. థ్యాంక్ యూ రఘునందన్ గారు. థ్యాంక్ యూ. మీరు ఒక గాయకుడిగా ఉండి ఇంకొక కళాకారుని కూడా అప్పుడప్పుడు కలుసుకొని మాట్లాడడం అనేటువంటి ఆ ఉత్సాహానికి, మీ యొక్క గౌరవానికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ యువర్స్ లవ్లీ రఘునందన్.